ఇదేమిటి ఇక్కడ రాయాల్సింది ఇక్కడ ఇక్కడ రాయాల్సింది ఇక్కడ రాసేసానేమిటి? ఏంటిలా చేశాను? ఎందుకంటారు? ఎక్కడ రాయాల్సింది అక్కడ రాయటం మామూలే. అక్కడిది ఇక్కడ ఇక్కడిది అక్కడ రాయటం మీ స్టైలే. మామూలే. మీ స్టైలే. బాగుంది, ఇది తీసుకోండి. ఈ కాకాని బాకాని విన్నారు, ఇప్పుడు ఈ తోకను కూడా వినండి. చెప్పండి. ఒక మనిషి ఆయిలిష్ గా ఉన్నా పర్వాలేదు కానీ ఫూలిష్ గా ఉండకూడదు అనేది మీ సిద్ధాంతం, అందుకే అలా చేశారు. ఇదే బాగుంది. అన్న ఇదేమిటిది? ఇడ్లీ పరేసి చట్నీ తింటున్నాను, ఏంటిలా చేశాను? ఎందుకంటారు? పచ్చడి పారేసి ఇడ్లీ తింటాం మామూలే. ఇడ్లీ పారేసి పచ్చడి నాకడం మీ స్టైలే. మామూలే. మీ స్టైలే. అది బాగుంది, ఇది ఉంచుకోండి. నన్ను చెప్పమంటారు? చెప్పండి. పిచ్చివాడు ఇడ్లీ తింటాడు, మంచివాడు పచ్చడి నాకుతాడు. ఇదే బాగుంది, ఇటువంటి. బేబీ ఏమిటి నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావు? అవతల నీ కోసం పెద్ద పెద్ద వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. చూడండి తాతగారు, నా ముందు ఎవరిని పెద్దవాళ్ళు అనకూడదు. ఈ బేబీ కంటే పెద్దవాళ్ళు ఈ గ్లోబ్ లో లేరు. బాబాయ్, తాను పొగుడుకుంటే రక్తం విరిగిపోతుంది అంటారు. అన్ని తెలిసిన నేనే ఇలా పొగుడుకుంటున్నానేమిటి? ఎందుకంటారు? అదినానికి నా పిండాకుడికి ఊరుకోండాయా. తానా అంటే తందానంటూ నాయన బలరామయ్య గారు వచ్చారు, నువ్వు పద. తాతగారు, బలరామయ్య గారు అంటే శశిరేఖ ఫాదర్ కదా, కొంప తీసి. కొంప తీయకుండానే శశిరేఖ ఫాదర్ నాయన, నువ్వు పద. అలాగా. ఈ మధ్యన తన వ్యవసాయం తానే చేసుకుంటూ కొంచెం నల్లబడ్డాడు. తన ఒడ్లు తనే పండించుకుంటున్నాడు, తన ఎడ్లు తనే తోలుకుంటున్నాడు, తన గుడ్డలు తనే ఉతుక్కుంటున్నాడు. ఏదో కట్టుకోబోయే భార్యను సుఖ పెట్టాలని. కూర్చోనైనా, పర్వాలేదు కూర్చో. స్కూల్లో మాస్టర్ ముందే కూర్చునేవాడు కాదు, బతుకంతా బల్ల మీదే నిలబడ్డాడు. అలాంటిది తమ ముందు ఎలా కూర్చుంటాడు? సర్వభౌమ, వినయ విధేయతల్లో మీవాడు నిన్ను మించిపోయాడు. ఎంత వినయ విధేయతలుంటే ఏం ప్రయోజనం గురుగారు? ఆ వినయ విధేయతలకు తగ్గ భార్య కూడా రావాలిగా. అదేంటన్నయ్య అలా అంటావు? గురువు గారి కూతురు శశిరేఖ కంటే వినయ విధేయతలున్న అమ్మాయి ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? శశిరేఖ ఒకవేళ తమరు గనుక అర్జునరావు కొడుకు రాజేష్కి ఇవ్వాలనుకుంటే మాత్రం బలవంతం లేదు. సంతకులతోనూ జైలు పాలైన వాళ్ళతోనూ గురుగారు సంబంధం ఎలా కలుపుకుంటారు? లోకం నవ్వదు. పైగా ఇంతకాలం మచ్చలేని రాజకీయ జీవితం గడిపిన గురువుగారు ఆ పెళ్లి చేసి అపకీర్తి పాలవుతాడా? ఇది కరెక్ట్. తమరు లోతుగాను లౌక్యంగాను ఆలోచించి మా సార్వభౌమరావుతో వియ్యమందితే బంగారానికి సువాసన అద్దినట్టే. ఆలోచించండి. ఇంత జరిగాక అర్జునరావు కొడుక్కి నా కూతురు ఇవ్వడం జరగని పని. ఇక మీ సంబంధం అంటారా? ఆలోచిస్తాను. మా తమ్ముడు గారితో కూడా మాట్లాడాలి కదా.